ఆశా గారు గతంలో కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అసలు ఇక్కడ పసుపు జెండా అనేది లేకుండా చేస్తాను, ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా గెలవనీయకుండా చేస్తానని చెప్పారు. ఈ సంవత్సరాలు తిరగకుండా అదే పులివెందుల నియోజకవర్గంలో కడపలో ఈ రోజున మహానాడు 3 రోజుల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు అక్కడ నిర్వహించబోతున్నారు. ఎలా చూడాలంటారు ఈ మార్పులు చేర్పులు? గత ప్రభుత్వంలో సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు రౌడీ విధం పాలన చేశారు. అంటే అది 5 కోట్ల మంది ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పొడవటము రక్త చరిత్రలాగా చేశారు. ఆ రక్త చరిత్రలాగే ఆ రోజు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏ రకంగా గెలుస్తాడో నేను చూస్తాను అన్నాడు. మేము ఒకటే అడుగుతాం, అరే సైకో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నీకు పిచ్చి, మా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత నీకు పిచ్చి ఎక్కువైపోయింది. ఇంకొకడు ఈ గుడివాడ గుట్కాగాడు చెప్పాడు, కుప్పంలో గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకుతానన్నాడు. అరే బాబు, నువ్వు బూట్లు నాకక ముందే నీకు దేవుడు హార్ట్ అటాక్ తీసుకొచ్చేసి ఎక్కడో బొంబాయిలో పడేశాడు. అంటే వీళ్ళు రకరకాలు గత 5 సంవత్సరాల్లో పాలన చేయండి అని, మంచి పాలన చేయండి అని చెప్పేసి ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళు కత్తిపోట్లు గొడ్డల పోట్లతో సహా రెండోది ఏం చేయలేదు. ఇవాళ గత 11 నెలలు తిరక్క ముందే మళ్ళీ ఇదే పులివెందులలో 3 రోజులు ఒక పండగ వాతావరణం లాగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందో లేదని చూడమని పులివెందుల పిల్లిగాడికి చెప్తున్నాము. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వాడు ఎవరంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని అది ప్రజలందరూ చెప్పే మాటే. మీరు గూగుల్కి అడగండి, సైకో ఎవరంటే 420 జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది. అట్లా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకి తిప్పి కొడతానికి ప్రజలు ఇవాళ 164 సీట్లు గెలిపించుకున్నారంటే కూటమి ప్రభుత్వం మీరు గమనించాలా. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? ప్రజలు అభివృద్ధి చెందే పక్షాన ఎప్పుడు ప్రజలు నుంచుంటారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలన్నా, మన బిడ్డల జీవితాలు ఏ రకం బాగుండాలన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా అని అనుకున్నారు, గెలిపించుకున్నారు. కాబట్టి ఆ రకంగా ఉంది. సంవత్సరం తిరగకుండానే ఏదైతే పథకాలు వీడు అమలు చేయలేరు, దొంగ హామీలు ఇచ్చి అమలులోకి వచ్చారని చెప్పి, ఏదో దొంగ హామీలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారని చెప్పుకుంటున్న వైసీపీ అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే రోజా గారు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు చెక్ పెడుతూ తల్లికి వందనం ఏ రోజు ఇవ్వబోతున్నారు అనేది డేటు క్యాలెండర్తో సహా ఇచ్చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కూడా ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనేది ఒక క్యాలెండర్ రూపంలో బయటకు వచ్చేసింది మేడం. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళంతా? రోజాకి సిగ్గులేంది. ఈ అమ్మడికి ఒక మినిస్టర్ హోదాలో కూర్చోబెడితే ఈడు అరగంట గంట అని మాట్లాడిన వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు వింటారా? ఇవాళ సూపర్ 6 పథకాల్లో ఏ రకంగా అభివృద్ధి ఎప్పుడు ఇస్తామనేది టైంతో సహా డేట్తో సహా చెప్పారు. మీలాగా ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు, 2000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, నేను 3000 రూపాయలు మీకు ఒకేసారి ఇస్తానని చెప్పాడు. ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? నీకు అడుగుతున్నా. 5 సంవత్సరాల తర్వాత అప్పుడు 3000 ఇచ్చావు. నీలాగా మాట తప్పటం మడవ తిప్పటం నారా చంద్రబాబు నాయుడు వంశంలోనే లేదని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం, రోజా మాట్లాడుతుంటే, రోజా నీకు ఎక్కడో నువ్వు డ్రామాలు చేసుకొని రంగులు వేసుకొని ఎగరేదానివి తీసుకొచ్చి నీకు ఒక మినిస్టర్ హోదాలో కూర్చోబెడితే నువ్వు ఏం చేసావు? నువ్వు దోపిడి. నీకు ఆనాడు 2004లో నీకు కార్ కొనుక్కుంటాను కూడా డబ్బు లేని దానివి ఇలా 100 కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది రేపు నువ్వు ఈడీకి చూపించాలా. ఎందుకంటే నీ రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి. ఈ అంబడి చెప్తాడు, అంబడి గురించి మాట్లాడితే నాకు నిజంగా చీమలు దోమలు పరిగెత్తాయి. ఎందుకంటే ఒక ముస్లిమ్స్ కుటుంబానికి చెందిన బాలుడు కాలలో పడి చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇస్తుంటే 5 లక్షల్లో నాకు 2 లక్షలు కమిషన్ కావాలన్నాడు. దుర్మార్గుడు ఈడు మాట్లాడుతున్నాడా? మీకు అర్హత లేని వాళ్ళు మీకెక్కడో ప్రజలంతా కూడా ఆనాడు సత్తన బిల్లికి వచ్చినా కూడా ఈ అమ్మడికి చెప్పులతో కొట్టారు ఇదే ముస్లిమ్స్ కుటుంబం. నేను చెప్తున్నాను, మీకు మాట్లాడే అర్హత లేదు, తెలుగుదేశం పార్టీకి ఏలు చూపించే ఇది కూడా మీకు లేదని మీకు చెప్తున్నాం. మేము ఇంకో మాట చెప్తున్నాం, మరి యువ నాయకుడు నారా లోకేష్ పేరు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తే రోజాకైనా అంబడికైనా నాలి కోసన్ బిడ్డని హెచ్చరిస్తున్నాను.
గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ఆయనకి 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఏదైతే మైనింగ్లో అక్రమంగా మైనింగ్లో సంపాదించిన దానికి సంబంధించి ఆయనకి ఆయన ఇప్పుడు ఈరోజు జైల్లో ఉన్నారు. తర్వాత వీళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించే పరిస్థితి. ఎందుకంటే ఈడీ కేసులు కానివ్వండి, ఆయన మీద ఉన్న ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ కుంభకోణంకి సంబంధించిన అంశాలు కానివ్వండి, నెక్స్ట్ జగనే అనుకోవచ్చు అంటారా? ఎలా ఉంది పరిస్థితి? ఏంటి, చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్టం తన పని తను చేసుకుంటా వెళ్ళిద్ది. ఆనాడు 2004లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా అయినప్పుడు IAS IPSలు జైలుకి వెళ్ళొచ్చినాయి. పాపం శ్రీలక్ష్మి అని ఆవిడ ఒక IAS హోదాలో ఉన్న ఆవిడ జైలు చేసి వచ్చింది. అంటే వీళ్ళ ప్రభుత్వంలో ఏంటంటే వీళ్ళ తండ్రి బాటలోనే కొడుకు నడిచాడు కాబట్టి మరి ఈయన హయాంలో కూడా IPSలు IASలు ఇలా జైలు పాలైపోయారు. అట్లానే చట్టానికి జగన్ లేడు, చట్టానికి ఆశ కాదు. ఎవరైనా సరే సమానం హక్కులే. తను ఈరోజు గాలి వెళ్ళి కూర్చున్నాడంటే రేపు 420 జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చుంటే తప్పదు. ఎందుకంటే ఆ రకంగానే రేపు ఈ రోజా కానివ్వండి, రోజాకి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల ముందు ఈడీకి. ఈడీ తన మీద వెంటనే ఇన్క్వైరీ చేయమని అడుగుతున్నాము. రోజాకి తినటానికి తిండి లేని దానిది ఇవాళ 50,000 చీరలు అంట, పట్టు చీరలు. ఆమె ఒకసారి కడితే రెండోసారి కట్టదంట. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని చూపించమని అడుగుతున్నాము. ఈడీకి వెంటనే ఇట్లాంటి వాళ్ళ మీద ఇన్క్వైరీ అయ్యాలా, విచారణ చెయ్యాలా, వీళ్ళకి కట్కటాల పాలు పంపించాలా అని. అంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 2019 నుంచి పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్ని మభ్యపెట్టి నేను ఒక్క ఛాన్స్ ఉందని చెప్పి అడిగారు. ఈసారి 5000 కిలోమీటర్ల పాదయాత్రకి ప్లాన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇంకా జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. 420 జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు ఒక్కసారే నమ్మారు. గత 10 సంవత్సరాలు వాళ్ళ తండ్రి చనిపోతే శవం కూడా దొరకకపోతే నాకు సీఎం సీటు కావాలన్న కొడుకు ఈయన. ఆనాడు 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. సరే పోనీలే, తండ్రి పోయిన బాధలో బిడ్డ ఆ రకంగా తిరుగుతున్నాడు. కానీ ఎవరికైనా, మీకైనా నాకైనా జాలి వచ్చి తండ్రి లేడంటే ఆకలి వేస్తుందంటే అన్నం పెడతాము. ఆ రకంగానే తనకు సీఎం సీట్లో కూర్చోబెడితే రక్త చరిత్ర, గొడ్డలి పోటు చరిత్రకి దండం పెట్టేసి 5 కోట్ల మంది ప్రజలు కూడా తరిమి కొట్టారు. 5,000 కిలోమీటర్లు కాదు, 5 కోట్ల కిలోమీటర్లు తిరిగినా కూడా తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన కూడా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడుగానే మిగిలిపోతాడు. సీఎం కాదు, ఆయన ఎమ్మెల్యే స్థాయి కూడా ఇంకా రేపు ఎదగడని మీకు చెప్తున్నాను.